కళ్ళు పుట్టి మొత్తం తాగాలంటే నా వల్ల అవుతుందో కాదు. నవీన్ అన్న వీళ్ళకి కూడా నేను అన్న అయిపోయినా. ఎవరు ఎవరు లేరేంది? ఎవరా నవీనన్నా అమ్మా నువ్వు సుజాత కదా? సుజ్జి నువ్వేం పిల్ల అంత భయపెట్టిస్తున్నావు నన్ను? మా నవీనన్న అందరికి నవ్విస్తాడు. మా నవీనన్నకు భయం ఉందా లేదా ఒక్కని ఉన్నావని తెలుసుకొని ఇవాళ వచ్చిన నేను భయపెడదాం. నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చినావు. ఈ కళ్ళు మొత్తం దాదామని వచ్చినావు, అందరం ఉండదు. చూస్తుండ్రావులా మన జబర్దస్త్లా శ్రీదేవి డ్రామా కంపెనీలా సినిమాలలా అన్న మనల్ని ఎంత నవ్విస్తాడులే. అన్నని ఈరోజు భయపెట్టిన నాకైతే మస్తు ఖుషి అవుతుంది. నీకు భయం పెట్టి ఖుషి అవుతున్నావు. నాకు గజ్జి వణికిపోయింది. ఒక్కొని తోటలో ఒక్కొని ఉన్నావు, ఎవరు లేరు. ఎవరు వచ్చిరా అయింది అనుకున్నా. నాకు తెలుసు నీకు కళ్ళు మీద పడ్డది కన్ను కానీ ఈ కళ్ళు మనం తర్వాత అవుదాం. ఈ లోపు ఎందుకు వచ్చినావు చెప్పు నువ్వు. అన్న నువ్వు ఏడ దొరుకుతావు అన్న? నాకు ఏముల్లా మనకు అన్న దొరుకుతాడా? ఇవాళ అన్న ఒక్కడే ఉన్నాడు ఫామ్ హౌస్ కాడ అని తెలుసుకొని అన్నతోని ముచ్చటించి మీ అందరికి వినిపిద్దామని వచ్చిన. అన్న ఇంకా స్టార్ట్ చేద్దామా? నువ్వు బాగానే స్కెచ్ చేసినావు నా మీద. అయితే నేను ఎక్కడి నుంచి వచ్చినా ఏమేమి చేస్తున్నా అన్ని చూసుకుంటూ వస్తున్నావు. నిన్ను ఫాలో అవుతుందా? నువ్వు పని చేయరాదు? చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కారాదు? ఒక లైక్ అయినా పెరుగుతుంది. ఈ ఫాలోవర్డ్ కన్నా ఇన్స్టాలో ఫాలో అవుతున్నా, యూట్యూబ్ లో అవుతున్నా. యూట్యూబ్ లో అవుతున్నా అంటే నన్ను బాధ పెట్టినట్టు అనిపిస్తుందమ్మా నాకు. ఏమైనా నా యూట్యూబ్ ఛానల్ మంచిగా ఉండే, నెలకు 20,000 వచ్చేది. ఎవరో పుణ్యం కట్టుకోరు, స్ట్రైక్ వేసి తీసేసారు. ఏం కాదులా మళ్ళీ స్టార్ట్ చేపిస్తా అన్న తాను యూట్యూబ్. మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే నవీన్ అన్నది వేరే ఛానల్ ఏమో అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళందరూ వస్తలేరు ఎవరు కూడా నా దగ్గరికి. లేదన్నా నువ్వు ఛానల్ పెట్టు. నీ ఛానల్ పేరు ఏం పెడతావు ఇప్పుడే చెప్పేసి. నేను ఓ పని చేస్తా. ఈ ఛానల్ యజమాని ఎవరు? భిక్షు నాయక్ అన్న. భిక్షు నాయక్ అన్న తోటి నా ఛానల్ పేరు పెట్టేసి ఈ రోజు